కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? హిమాన్షు ఫుల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్న అసలు కథేంటి? ఇప్పుడు ఇది తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొల్పే చర్చ. కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు, ఇప్పటివరకు ఈ పేర్లతోనే హిమాన్షురావును చాలామంది గుర్తించారు. కానీ ఇప్పుడు ఈ పొలిటికల్ ఫ్యామిలీ వారసుడి పేరు టాలీవుడ్లో హీరోగా ఎంట్రీకి సంబంధించిన చర్చలో వినిపిస్తోంది. అంతేకాదు, ఒకప్పుడు బొద్దుగా కనిపించిన హిమాన్షు ఇప్పుడు పూర్తిగా మారిపోయిన ఫిజిక్తో కనిపించడం కూడా ఈ రూమర్లకు మరింత బలాన్నిస్తోంది. హిమాన్షు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా? ఎలాంటి సినిమా కోసం చూస్తున్నారు? మరి రాజకీయ వారసత్వాన్ని పక్కన పెట్టి సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కారణం ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. టాలీవుడ్లో స్టార్ హీరోల వారసులు తెరపైకి రావడం కొత్తేమీ కాదు. మెగా ఫ్యామిలీ, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి ఇలా ఎన్నో సినీ కుటుంబాల నుంచి వారసులు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారసుడు హీరోగా రావడం మాత్రం ఆసక్తిని పెంచుతోంది. ఇప్పుడు ఆ చర్చే కల్వకుంట్ల హిమాన్షురావు చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడైన హిమాన్షు టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం మొదలైంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ హిమాన్షు కోసం కేటీఆర్ మంచి కథ, సరైన దర్శకుడి కోసం చూస్తున్నారని టాక్ మాత్రం ప్రస్తుతం వినిపిస్తుంది. మంచి స్క్రిప్ట్ సెట్ అయితేనే అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అయితే హిమాన్షు పేరు సినిమా ఎంట్రీ వార్తలతోనే ఇప్పుడు ట్రెండ్ అవ్వడం లేదు. ఆయన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉన్న ఈ అంశంపైన చిన్నతనంలో బొద్దుగా కనిపించిన హిమాన్షు ఇప్పుడు హీరో లుక్కు తగ్గట్టుగా తన ఫిజిక్ను మార్చుకున్నాడు. అంతేకాదు, సినిమా హీరోకు అవసరమైన మేనరిజమ్స్, యాక్టింగ్ స్కిల్స్ పై కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. హిమాన్షుకు కెమెరా కొత్త కాదు, మ్యూజిక్ పై కూడా ఆయనకు ఆసక్తి ఉంది. సోషల్ మీడియాలో ఆయన చేసిన కవర్ సాంగ్స్, మ్యూజిక్ వీడియోలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి.